పవిత్ర లక్ష్యాలకు నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. ప్రజాసేవ భావంతో మనస అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు సిటీలో ఏదైతే కార్యకర్తల కొత్త కమిటీ వచ్చిందో వాళ్ళందరూ పార్టీ సిద్ధాంత ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే గత ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో 73,400 మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. దానికి దాదాపు 3,600 మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. 2014-19లో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేశామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశంని ఈ కాన్స్టిట్యున్సీలో గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్స్టిట్యున్సీ అన్ని విధాలా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నన్ను 2024 గెలిపించారు. గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవుతుందని కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు, ప్రజలకు ఏది కావాలో వాటిని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఖజానా ఖాళీ అయిపోయిన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నా. అదే నేపథ్యంలో నెల్లూరుని కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకు ఏదైతే చెప్పానో అది 100కి 100 పాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని మరొకసారి సందర్భంగా కార్యకర్తలకు నెల్లూరు ప్రజలకి తెలియజేస్తాను. అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే కష్టపడి కార్యకర్తలు చేశారో ఆ కార్యకర్తలందరినీ ఆదుకుంటానని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా నా వంతు అంటే మా కుటుంబం యొక్క పిల్లల యొక్క సంపాదనతో నేను ఎవ్రీ ఇయర్ ఒక 10 కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాను. ఆ మాటకు కట్టుబడి ఈరోజు యాక్చువల్గా అది చేస్తూ ఉన్నాం. అది కాకుండా అనేక రంగాల్లో డెవలప్ అయ్యేవాళ్ళు, డిఫరెంట్ వర్క్ చేసుకునేవాళ్ళు, దానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఈరోజు నా వంతు నేను చేస్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అటు జనరల్ సెక్రటరీ యువ నాయకుడు లోకేష్ వారు ఏదైతే పార్టీ ఆఫీసులో ఆదేశిస్తారో పార్టీ పరంగా ఆ పరంగా కార్యకర్తలందరినీ ఆ డైరెక్షన్లో ముందుకు తీసుకుపోతామని మరొకసారి తెలియజేస్తూ నాకు ఇంత ఘన విజయాన్ని నెల్లూరు సిటీలో ఇచ్చినందుకు మరొకసారి కార్యకర్తలకు నెల్లూరు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే కొంత ఇప్పుడు యాక్చువల్గా పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జి కో క్లస్టర్ తీసుకొచ్చారు ఈసారి. అట్నే యూనిట్ కో యూనిట్ అని తీసుకొచ్చారు. అదేవిధంగా బూత్ కన్వీనర్ కో బూత్ కన్వీనర్ దాదాపు అంతకుముందు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ డబల్ అయ్యారు కార్యకర్తలు. ఆల్మోస్ట్ పార్టీలో అంత ఉన్న స్ట్రక్చర్ డబల్. అంతకుముందు క్లస్టరే ఉన్నారు, ఇప్పుడు కో క్లస్టర్ వచ్చారు ఎక్స్ట్రాగా. అంతకుముందు ఓన్లీ బూత్ కన్వీనర్ ఉన్నారు, ఇప్పుడు కో బూత్ కన్వీనర్ వచ్చారు. అంతకుముందు యూనిట్ ఉన్నారు, కో యూనిట్. ఆల్మోస్ట్ పార్టీ స్ట్రక్చర్ డబల్ అయింది.